పెనుమాక గ్రామంలోని వైష్ణవాలయం. ఇది జియర్వారి ఆధ్వర్యంలో అని చెప్పానండి, సారీ, ఇది జియర్వారి ఆధ్వర్యంలో కాదట, ఇది ప్రైవేట్దేనమ్మా. నేను పంతులు గారిని ఒకరిని వివరము జియర్వారి ఎప్పుడు వస్తున్నారండి అంటే, ఇది జియర్వారికి ఏం సంబంధం లేదమ్మా, ఇది మామూలుగా ప్రైవేట్ దేవాలయమేను, మెయింటెనెన్స్ మన మన వైశాస్ది అన్నట్లుగా చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను, సరేనా? అద్భుతంగా ఉన్నాయి చూడండి, చూడండి చూడండి కట్టడాలు. ఎందుకు వెళ్ళామా వచ్చామా చదివామా ఇంటికి వెళ్ళామా చాలు. ఇకైతే నాకేంటంటే మన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారిని చూస్తారా? క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారిని చూస్తారా? అలా ఆంజనేయ స్వామి వారి గుడి, అలా పక్కనే జియర్వారి విగ్రహం, ఇలా పక్కనే గోపురం, ఇలా ఎంట్రన్స్ వండర్ఫుల్ కట్టుబడి. యాక్చువల్గా గుళ్ళల్లో దేవుళ్ళని మనం వీడియోలు తీయకూడదు, మన సాంప్రదాయం ప్రకారం, మన సాంప్రదాయము ఆచార్యుల పద్ధతుల్ని మనం తప్పకూడదు. అందుకని మీకు కొంచెం ఇలా ప్రతిస్తంభం, ఇలా గోపురం, ఇలా గోపురం, ఇలా జియర్వారిని, అలా క్షేత్రపాలకుడైనటువంటి అంజన్నని మీకు చూపించడం జరుగుతుంది. ఇలా చూడండి, ఈ గుడికి సంబంధించి చిన్న కిరాణా కొట్టులాగా ఎలా పెట్టుకొని ఉన్నారు, చిన్న చిన్నవి చక్కగా దొరుకుతున్నాయి. మనం బయటికి రాగానే కొంచెం కూల్ తాగాలన్నా చేయాలన్నా ఇలా చిన్న కిరాణా కొట్టు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ స్వామివారి తల వరకే కనబడుతూ, ఆ జెండా ఎగురుతూ, క్షేత్రపాలకుడైనటువంటి గుడి మీద ఉన్నటువంటి అంజన్న కనబడుతూ, ఈ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అద్భుతం కదా, అద్భుతం కదా, అద్భుతం కదా. ఇలా చూడండి, ఇలా గరుత్మంతుల వారిని ఎలా పెట్టారో చూడండి. ఇలా గరుత్మంతుల వారిని ఎలా పెట్టారో చూడండి. చూడండి, ఇందాక అక్కడ నేను అటువైపు సుదర్శన మూర్తి, ఇటువైపు నరసింహ, ఒక్కసారి పరిశీలిస్తే మనకి చక్కగా తెలుస్తుంది. నేను కూడా చూసారా ఎంత అందంగా ఉన్నారో. దేవుడికి ఇలాంటి పదాలు మనం వాడొచ్చో లేదో కానీ వాస్తవంగా మనం చూడగానే మనం అనుకునే మాట ఏంటి, బా స్వామి ఎంత బాగున్నాడు కదా. ఓకే ఫ్రెండ్స్.